హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రూ హర్రర్, రియల్ హర్రర్‌ని ఇష్టపడే ఘోస్ట్ లవర్స్‌కి, హర్రర్‌ని ఇష్టపడే అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మన సిటీవీ హర్రర్ ఆడియో స్టోరీస్‌కి స్వాగతం అండి. అలాగే ఛానల్‌ని చూడగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో స్టార్ట్ అవ్వగానే వినే ముందరే ఒక లైక్ చేసేయండి. ఎందుకంటే తప్పకుండా స్టోరీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను ఒక ట్రూ ఇన్సిడెంట్‌తో మీ ముందుకైతే వచ్చానండి. ఈ ట్రూ ఇన్సిడెంట్‌ని మీరు లైక్ చేస్తారని, మీ సబ్స్క్రిప్షన్స్‌తో, షేర్స్‌తో, లైక్స్‌తో మన ఛానల్‌ని ముందుకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రిప్షన్స్ కూడా పెంచండి. సో నేరుగా కథలోకైతే వెళ్ళిపోదామండి. ఒకసారి కొన్ని సంవత్సరాల కిందట నీలం తుఫాను ఉత్తర కోస్తా జిల్లాలని ఒక ఊపు ఊపిందండి. అలాంటప్పుడు గాలి సుమారుగా 70-80 కిలోమీటర్ల వేగంతో విపరీతమైనటువంటి గాలులు వీస్తూ ఉండేవి. ఆ నీలం తుఫాను ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమేనండి. ఆ సమయంలో జరిగినటువంటి, అంటే నీలం తుఫాను దాటింది. దాటి మళ్ళీ రైళ్ల రాకపోకలు, ప్రయాణ సౌకర్యాలు ఇంప్రూవ్ అయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. ఆ రోజు రాత్రి మేమందరం కూడా హైదరాబాద్ రావడానికి దురంతో ఎక్స్‌ప్రెస్‌కి టికెట్ తీసుకున్నాం. నలుగురమండి. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ టికెట్స్ తీసుకున్నాము. ప్లాట్‌ఫామ్ మీద వెయిట్ చేస్తున్నామండి. వెయిట్ చేస్తూ ఉంటే మేము వచ్చిన సమయం, అప్పటికి ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ అన్నారు. లేట్ అంటే మేము ఆ ట్రైన్‌ని ఎలా మిస్ అయ్యామో అనేది ఇప్పుడు అప్రస్తుతం అండి అది. ఇంకా చేసేది లేక తిరిగి మళ్ళీ బ్యాక్‌కి ఇంటికి వెళ్ళిపోవాలి. లేట్ అయిన కొలది ఇబ్బందవుతుంది. మళ్ళీ మబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఏం చేయాలి అసలు? ఇటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయామేంటి? ఇవన్నీ ఎలాగా ఈ లగేజ్‌తో మళ్ళా వెనక్కి వెళ్ళడం ఏంటి? ఇంకేదైనా ట్రైన్ ఉందేమో అని అక్కడ కనుక్కున్నామండి. కనుక్కుంటే మళ్ళీ రాత్రి 11:30కి ఒకటుందన్నారు. కానీ వయసులో పెద్దాయన మాతో పాటున్నారు. పెద్దాయన్ని తీసుకొని మిడ్‌నైట్‌లో ట్రైన్ జర్నీ కోసం రెడీగా వెయిట్ చేయడము, తర్వాత హడావిడిలో ఎక్కించటము, ఇవన్నీ ఇష్టం లేక తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నామండి. రాత్రి 9:30 గంటల సమయానికి ఎలాగో ట్రైన్ మిస్ అయిపోయింది కాబట్టి అక్కడే రైల్వే క్యాంటీన్‌లోనే టిఫిన్స్ చేసేసాము. అక్కడి నుంచి నేను నాతో పాటు ఉన్నటువంటి ముగ్గురు, అందులో ఒక పెద్దాయనైతే ఉన్నారండి. ఆయన హెల్త్ చెకప్ కోసం వైజాగ్ హాస్పిటల్‌కి చూపించుకోవడానికొచ్చారు. అక్కడి నుంచి ఆయన కొడుకింటికి వెళ్ళిపోతున్నారు. అతను మా పక్కింట్లో ఉండేటటువంటి ఒక పెద్దాయననమాట. అయితే మేము కలిసి వెళ్ళడం, కలిసి రావడం అనేది అంతవరకు ఎప్పుడు జరగలేదు. అదే మొదటిసారి. కనుక పెద్దాయన బాధ్యత కూడా మా మీద ఉండడం వల్ల నేను అస్సలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకొచ్చిన గొడవ? తిరిగి ఇంటికెళ్ళిపోదాం. నెక్స్ట్ డే మళ్ళీ తత్కాల్‌లో రిజర్వేషన్ చేయించుకొని అప్పుడు వెళ్దాం అన్న ఉద్దేశంతో ఆగిపోయాం. రైల్వే క్యాంటీన్‌లోనే మేము తినేసాం. ఆయనకి కూడా కావలసిన అవసరాలన్నీ తీర్చి 10 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి బయటికి రావాలి కదండీ! బయటికి రావాలి. ఆ రోజు ఇంక వర్షం స్టార్ట్ అవుతోంది. ఏం చేయాలి? ఎలాగా? అన్నది అర్థం కాలేదు. ఈ లోపల మాకు ఆ రైల్వే స్టేషన్‌లోనే తెలిసిన ఫ్యామిలీ ఒకరు కనిపించారండి. తెలిసిన ఫ్యామిలీ ఒకరు కనిపిస్తే నాకు ప్రాణం లేచొచ్చినట్టయింది. ఎందుకంటే ఓ పక్క ఈదురుగాలి స్టార్ట్ అయిపోయింది. ఆ పెద్దాయన చూస్తే ఉబ్బస పేషెంట్ అండి. పేషెంట్ అంటే అస్తమా పేషెంట్. ఆ నైట్‌లో అక్కడి నుంచి తీసుకెళ్ళడం కంటే ఆ రోజుకి అక్కడే విడిచిపెట్టి వైజాగ్‌లో వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కావడంతో రిక్వెస్ట్ చేసి ఆయనతో వచ్చిన ఆమెని, ఆయన తాలూకా కోడలు, చిన్న కోడలు ఒక ఆమె వచ్చారనమాట. ఆయన్ని వాళ్ళ ఇంటికి పంపించేసామండి. ఇంకా 2 డేస్ మీరే ఉండండి. తత్కాల్ దొరకగానే నేను వచ్చేస్తాము. ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళిపోదామండి. మళ్ళీ మీరు అంత జర్నీ చేయడం ఎందుకని చెప్పేసి లగేజ్ కూడా స్ప్లిట్ చేసి వాళ్ళ లగేజ్ వాళ్ళకిచ్చేసి వాళ్ళని పంపించేసామండి. సో, ఇది కథ ఇక్కడి వరకు.
అయితే ఇది జరిగిపోయినప్పటికీ రాత్రి వాళ్ళు ఒప్పుకొని, వాళ్ళకి కన్విన్స్ చేసి, వీళ్ళకి కన్విన్స్ చేసి, మొత్తాన్ని ఒప్పుకొని, చెప్పి, పంపించి వాళ్ళని వాళ్ళు కారుతో వచ్చారు. అన్నీ చేసుకునేటప్పటికి మాకు చాలా సమయం గడిచింది. 10:30 గంటలవుతోంది. అప్పుడు నేను, మా రిలేషను ఒక అమ్మాయి ఉన్నామండి. ఒక ఆమె, అమ్మాయి అంటే పెద్దామె ఉన్నాం. ఏం చేయాలి? తనేమన్నదంటే, "సరే ఇక్కడ మా చుట్టాలున్నారు. వాళ్ళ ఇంట్లో ఉండిపోదాం పద మరింకెందుకు" అనన్నారు. అంటే నాకు "వద్దు నేనలా ఉండలేను. నాకు తెలిసిన వాళ్ళైతే తప్ప నేనుండలేను. కావాలంటే నువ్వు కూడా ఏదైనా ఆటో గాని, ఏదైనా చూసుకొని వెళ్ళిపోదు గాని, వెళ్ళిపోతే అయిపోతుంది కదా! వాళ్ళతోనే వెళ్ళిపోలేకపోయావా?" అని చెప్పేసి మళ్ళీ వెంటనే వాళ్ళకి ఫోను చేసి రప్పిద్దామనుకుంటే, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికి కూడాను మేము చూసి చాలా ప్రయత్నించామండి. కానీ మాకు ఎటువంటి కన్వీనియన్స్ దొరకలేదు. ఎందుకంటే హోరున పడుతున్న వానలో అసలేం దొరకలేదు. దొరక్కపోతే ఎన్ని సార్లు ఇంట్లో వాళ్ళకి ఫోన్‌లు చేసినా రైల్వే స్టేషన్‌లో బయటకొచ్చి ఎన్ని సార్లు ఫోన్‌లు చేసినా సరే ఎవరు తీయటం లేదు. రావడానికి కూడా ఎందుకో మరి కుదరలేదది. కుదరకపోవడంతో నేను, ఆమె ఇద్దరం ఉన్నామండి. సరే మరి ఇంకెందుకు ఇక్కడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్ళిపోదాము. వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్‌కి. వెళ్ళిపోతే అక్కడి నుంచి ఏదో ఒక బస్సో ఏదో పట్టుకొని వెళ్ళిపోదాం. తెల్లారుజాముకైనా సరే చేరిపోగలం. మనం ఇద్దరం ఇంకా చిన్నవాళ్ళమే కదా! పర్వాలేదు. పెద్ద వాళ్ళని సేఫ్‌గా పంపించేసాం కదా! అని అనుకున్నాం. విపరీతమైన ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాన కొనసాగుతోందండి. ఆ వాన బీభత్సం ఎంత బీభత్సంగా ఉంది అంటే మీరు చెప్తే నమ్మరండి. అసలు ఎక్కడ పిడుగు పడుతుందో, ఎక్కడ రోడ్డు మీద నిలబడితే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుందో అన్నట్టు చాలా చికాకుగా ఉన్నది. తీరా రైల్వే స్టేషన్‌లో జనం కూడా చాలా పలచబడిపోయారు. పలచబడిపోయి స్టాల్స్ కూడా గాలికెత్తేశారు. ఒకటి, అర ఫిక్స్ అయినవున్నాయి. అందులో కూడా ఎవరు సరిగ్గా లేరు. అంటే ఉన్నారు. కానీ మాకు వాళ్ళతో ఏముంటుంది సంబంధం? అలాంటి చోట ఒక 5గురు ఆకతాయిలు అక్కడ కార్డ్స్ ప్లే చేసుకుంటూ పేకాడుకోవడానికి కూర్చుని, బెంచ్ మీద కూర్చుని ఏదేదో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంక వాళ్ళని చూసేటప్పటికి మాకైతే భయం నూటొకటి కొట్టిందండి. ఇంకది 10:30, 11 గంటలయిపోతూ ఉంటే అటువంటి ప్లేస్‌లో ఉండడం అనేది అంత సేఫ్ కాదు. ఓ పక్క వర్షం, ఓ పక్కేమో బీభత్సమైన గాలి, ఇంకో పక్కేమో కొంచెం లోపలికి వాళ్ళు సిగరెట్లు తాగుతూ, తర్వాత వాళ్ళకి నచ్చినట్టు ఏవేవో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ, మాకేసి మాటి మాటికి చూస్తూ, ఇలాగా కొంచెం సీనయితే బాగాలేదు. బాగా లేకపోయేటప్పటికి నాకనిపిచ్చింది. ఇంత ఇలాగ ఉండిపోవాల్సిన అవసరం ఏముంది? మనకు తెలియని ఊరా ఏంటి? ఇక్కడ వీళ్ళకెదురుగా ఉండిపోవడం కంటే, మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఏదో ఒక హ్మ్, దారి చూసుకొని బయటపడడం మేలు అనుకున్నాం. వెనక వైపు ప్లాట్‌ఫార్మ్స్ ఎన్నైతే ఉన్నాయో 8 నంబర్ ప్లాట్‌ఫార్మ్ ఏదో ఇచ్చారండి. 8 వన్నో అనుకుంటా గుర్తులేదు. ఆ అక్కడి నుంచి ఎంట్రన్స్‌లోంచి బయటపడ్డామండి. అక్కడి నుంచి జ్ఞానాపురం మీదుగా రోడ్డుంటుందండి. అయితే జ్ఞానాపురం దగ్గర చావుల మదం అని అందరికీ తెలుసును. దాన్ని చావుల మదం అంటారు. అయితే అక్కడ ఏం జరిగింది? ఎందుకా పేరొచ్చిందన్నది నాకు కూడా తెలీదు. కానీ అది కొంచెం ఇబ్బందికరమైన ప్లేసు అన్నది మాత్రం తెలుసు. అది హాంటెడా? కాదా? అన్నది కూడా నాకు తెలీదండి నిజంగా చెప్పాలంటే. అయితే అక్కడ ఒక ఆటో ఉన్నాదేమో అని చెప్పి ఆటో అతన్ని లేపి అడిగాం. అడిగితే అప్పటికే అతను పూర్తిగా తాగేసున్నాడు. గాలి విసురైతే కొంచెం తగ్గిందండి. నిప్పుల్లోంచి పోయి పెనం మీద నుంచి పోయి నిప్పుల్లో పడ్డట్టు ఏదో సామెతున్నట్టు, అక్కడ వాళ్ళెవరో అసభ్యంగా మాట్లాడుతున్నారని జెప్పొచ్చి, తాగుబోతూ ఆటో డ్రైవర్ దగ్గర వాడిని బతిమాలి, అది ఎక్కి ఇంకెలాంటి కొత్త సమస్యలొస్తాయో అన్న ఉద్దేశంతో మేము బాగా ఆలోచించుకొని, సరే ఏదైతే అదే అయిందని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి కొంత దూరం నడక ప్రారంభించాం. నడక ప్రారంభించిన తర్వాత రైల్వే స్టేషను దాదాపుగా దాటామండి. దాటేటప్పటికి మా వెనకన ఒక రకమైనటువంటి మువ్వల శబ్దం వినిపించింది. ఏమిటి మువ్వల శబ్దం వినిపిస్తోంది అని వెనక్కి తిరిగి చూస్తే ఒక రిక్షా వస్తోందండి. ఆ రిక్షా కూడాను చక్రాలకు కడతారు కదండీ మువ్వలు. చక్రాలకి కొందరు కడతారు. కొంతమంది హ్యాండిల్స్‌కి కడతారండి. వాటితోని ఒక వ్యక్తి తొక్కుకుంటూ వస్తున్నాడు. ఎవరో మాకు తెలీదు. తొక్కుంటూ వస్తున్నాడనమాట. ఏ వయసు, ఎలా ఉన్నాడు ఇవన్నీ మాకు తెలీదు. "ఏమ్మా రిక్షా కావాలా?" అని అడిగాడు.
అని అంటే, "ఆ! కావాలి. జ్ఞానాపురం మీద నుంచి ఆ మెయిన్ రోడ్ మీదకి ఆటో సెంటర్ ఉంటుంది కదా! ఆటో సెంటర్‌ల దగ్గర విడిచిపెట్టేసేయి" అని చెప్పామనమాట. అంటే సరే అన్నాడు. అది విసురు కొంచెం తగ్గింది. విసురు కొంచెం తగ్గడంతో మేము కూడా కాస్త ప్రశాంతంగా ఇద్దరం రిక్షా ఎక్కి కూర్చున్నామండి. రిక్షా ఎక్కి కూర్చుంటే ఇక రిక్షా కదలటం ఆహ్, కాస్త ప్రాణం తేలిక పడింది మాకు. అంటే అనవసరమైన ఏ ఇబ్బందుల్లోనూ పడకుండా ఇద్దరం లేడీస్ కదండీ! ఏ ఇబ్బందుల్లోనూ పడకుండా మెల్లిగా బయటకొచ్చాం కదా దేవుడా! అనుకున్నాం. ఒక్కోసారి ఏంటంటే దెయ్యాలు, భూతాలు, ప్రేతాల కంటే ఇలాంటి వ్యక్తుల వల్లే ఎక్కువ ప్రమాదం ఎదుర్కొంటాం మనం. అలాగా కొంచెం ఆకతాయిల వల్లను ఇలాగా ఉండే డ్రైవర్లు అది సరిగ్గా మంచివాళ్ళు కాకపోతే గనక అలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దాని బదులు ఇలాగ మూవ్ అవ్వడమే మంచిదనిపించింది. సో, రిక్షా సాగుతూ ఉందండి. గాలి మరి కొంచెం తగ్గింది. ఆ రిక్షా అతను, "ఏంటమ్మా ఇంత ఆలస్యంగా బయలుదేరారు?" అని అడిగాడు. అడిగితే వాడికెందుకు చెప్పాలి అన్ని విషయాలును. మా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాము. అయిపోయింది. బయలుదేరిపోతున్నాము. ఈలోపు వర్షం పట్టుకుంది కదా! నువ్వు పోనీ అన్నాను నేను. అంటే, "ఓహో! వాన గురించా?" అన్నాడు. అతడి కంఠంలో ఒక రకమైన వెటకారం ధ్వనించింది. అప్పుడు మేమిద్దరం కూడా మొహాలు చూసుకున్నాం. చూసుకొని, "ఈ విశాఖపట్నంలో ఎన్నాళ్ళ నుంచి రిక్షా తొక్కుతున్నావు?" అని అడిగాను నేను. అనంటే, "నేనా? మా నాన్న రిక్షావే, నేను రిక్షావే. అలాగయిపోతుంది పని. నా పని కూడా అయిపోయినట్టే" అన్నాడు. అంటే మేమేం అర్థం చేసుకున్నాము, అక్కడ కార్యక్రమం అయిపోయింది. అంటే అతను తొక్కేటటువంటి శక్తి అతనికయిపోయింది. ఇంకా కొడుకులో ఎవరో ఏమో మన పనైతే అయిపోయింది. ఇంక నేను చేయలేను అంటున్నాడు అనుకున్నామండి. ఆ తర్వాత ఆ మాట, ఈ మాట మాట్లాడితే చావుల మదం అని దీనికి పేరెందుకొచ్చిందో తెలుసమ్మా? అని అడిగాడు. అందులోకి ఎంటర్ అయ్యాం మేము. ఎంటర్ అయితే పక్కనే కదండీ! చావుల మదం దాటితేనే రైల్వే స్టేషను. ఆ! తెలుసమ్మా అనంటే, "ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు మాకు. నువ్వు పద" అన్నాం. అనంటే, "ఆడపిల్లలు కదా! అప్పుడప్పుడు భయపడతారు" అన్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అని అనుకున్నాం. అనుకుని సరే ముందుకు పో అని. అక్కడి నుంచి అతను నోరు ఆగట్లేదండి. ఇవాళ నేను నాకైతే ఈ ఈ వస్తువులైతే ఇష్టమండి. నాకైతే అన్నం అయితే దీంతో తినడం ఇష్టము. తర్వాత మా ఇంటి ఆడది గంజి ఇలా చేస్తే ఇష్టము. ఈయనేమో చెప్తున్నాడండి. అసలు సంబంధం లేని విషయాలన్నీ మాతో షేర్ చేస్తున్నాడు. ఎందుకు మాతో షేర్ చేస్తున్నాడనేది మాకు కూడా తెలీదు. మేమేమన్నాము కాసేపయ్యేటప్పటికి, "అసలు నువ్వు నోరు మూతపడదా నీకు? నోరు మూతపడి తీసుకెళ్ళు ముందు. ఏంటి ఖాళీగా ఆరాంగా తొక్కుకుంటూ ఎళ్తున్నావు? ఇంత ప్రశాంతంగా ఎళ్తున్నావేంటి? టైమవుతుంది మాకు. బస్సులు దొరకొద్దా? పద" అన్నానండి. అంటే, "బస్సులా? ఇప్పుడా? సరే. సరిపోయింది. నా విషయాలు వినడానికి మీకంత ఇబ్బందా?" అన్నాడు. "అదేం కాదు గానీ బాబు. పద పద వెళ్ళిపోదాం" అనన్నా. అమ్మా! ఒక 20, 30 సంవత్సరాల కిందట ఈ ఊర్లో ఒకసారి ఏం జరిగిందంటే, ఒకసారి ఆ! ఒకాయన రిక్షా ఎక్కాడమ్మా. రిక్షా ఎక్కిన దగ్గర నుంచి అతను నాకు ఫస్ట్ ఎక్కగానే చుట్టిచ్చాడమ్మా. చుట్టిస్తే చుట్ట కాల్చుకున్నానమ్మా. అయితే తర్వాతేం జరిగింది? అని అడిగింది మా పక్కనున్న అమ్మాయి. నేనొక్క తన్నుదనేదామెకి. ఎందుకు అసలే కంట్రోల్ అవ్వకుండా ఉన్నవాడిని ఎందుకు అలాగ అతని సొంత విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చాడండి. అతను ఎందుకు రిక్షా డ్రైవర్ అవ్వాల్సొచ్చింది? ఎందుకు స్టీల్ ప్లాంట్‌లో పని దొరకలేదు? ఆ! ఎందుకు కనీసం గార్బేజ్ అయినా ఎత్తే పని ఎవరు ఇవ్వలేదు? ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే మా కర్మ కొద్దీ ఆ రోజు ముందు గాని, వెనక గాని ఎవ్వరు రావట్లేదు బళ్ళు ఆ టైంకి. అలాగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంక మేము వెళ్ళి బండి ఎక్కి వాడి రిక్షా ఎక్కి 15 నిమిషాలయింది. ఇంకా ఆటోలవి కనిపించడం లేదు. 11, 10 అయితే "కొంచెం త్వరగా తీసుకెళ్ళవా?" అన్నాను నేను. అంటే తీసుకుపోదామని నేను అనుకుంటున్నాను. కానీ ఎదురుగాలి కదా! అన్నాడు. తీసుకుపోదాం అనుకోవడం ఏంటి అనుకున్నా. అనుకుని కాస్త ఏదేదో చల్లటి గాలి కొడుతోందండి. ఆ చల్లటి గాలికి మేము దగ్గరగా ముడుచుకొని కూర్చున్నాం. వా ఆ రిక్షా అతను మాత్రం ఏమీ ఇబ్బంది లేకుండా వేసుకున్న చొక్కా వెనక్కి ఇలాగ ఎగురుతోంది. ఫర్ ఫర్ ఫర్‌మని సౌండొస్తా ఎగురుతోంది. అతను తొక్కుకుంటా ఎళ్ళిపోతున్నాడు.
మువ్వల శబ్దం అయితే లేదు. ఇందాక వినిపించిన మువ్వల శబ్దం ఇప్పుడెందుకు లేదు? నాకొక్కసారిగా నరాలు జువ్వుమన్నాయి. అసలు ఇందాక మేము అసలు అలర్ట్ అయ్యిందే మువ్వల శబ్దానికి. మరి అదే మువ్వలు రిక్షా తొక్కుతున్నంత సేపు రావాలి కదా! రాలేదేమిటి? అని అనుకుంటున్నాం. మాకెప్పుడైతే అటువంటి అనుమానం అనేది కలిగిందో, ఇంకలాగా ఆలోచిస్తా మరి అక్కడ ఆ రిక్షాలో ఉండాలని నాకైతే అనిపించటం లేదు. కొంచెం సేపయిన తర్వాత చూస్తే, ఆ రిక్షా తాలూకా గూడుంటుంది కదండీ! మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ గూడు వెనక్కి తీసేసేయి చల్లగా గాలేస్తుంది అని అన్నాను నేను. అంటే, "అది వెనక్కి తీయకూడదమ్మా" అన్నాడు. కొన్ని రిక్షాలకి కట్టేసి ఉంచుతారండి. అయితే అదనుకున్నాం మేము. అనుకుని, "ఇందాక నువ్వొచ్చేటప్పుడు మువ్వలు చప్పుడయినియి కదా! ఇప్పుడెందుకు మువ్వలు చప్పుడవ్వట్లేదు?" అని అడిగాను నేను. అడిగితే, "ఆ విషయం అవసరమా మీకు?" అన్నాడు. ఇదేంటిది ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకోని, సంథింగ్ రాంగ్. ఏంటిది? ఏం జరిగింది? అని అనుకోని మేమిద్దరం సైగ చేసుకుని, "రిక్షా ఆపమ్మా" అన్నాం. అంటే, "ఆటోల దగ్గర కదా ఆపమన్నారు" అన్నాడు. అంటే, "నీ ఇష్టం కాదు కదా! ఆపు" అన్నాను నేను. అంటే, "ఇక్కడ ఆపకూడదమ్మా. ఇక్కడ ఆపితే గాలి, ధూళి ఉంటాయి" అన్నాడు. "ఏ గాలి, ధూళి మాకేం భయాలు లేవు గానీ, ఆపు ఇక్కడి నుంచి మేము నడుచుకుని వెళ్ళిపోతాం" అన్నా. అంటే, "నేను నడుద్దామనే అనుకున్నాను" అన్నాడు. "రిక్షా ఉండి నువ్వు నడవడం ఎందుకు?" అన్నది మా మతిలేని మనిషి. నాతో పాటు ఉన్న అమ్మాయి. అంటే, అవన్నీ చెప్పాలంటే నీ పక్కనున్న ఆవిడకి కోపం వచ్చేస్తుంది." "ఏమమ్మా కోపం వచ్చిందా?" అన్నాడు. "అదేం కాదు గానీ, ఆపేసేయి ఇంక మేము దిగిపోతాం" అన్నాను. దిగిపోతాం అంటే, "అదిగదిగో ఆటోలు కనపడతా ఉన్నాయి కదమ్మా! ఇంకా భయం ఎందుకు?" "నేనేటి దెయ్యాన్ని అనుకున్నారేంటి?" అన్నాడు. "నువ్వు దెయ్యానివని అనుకోవట్లేదు. మేమంత పిచ్చోళ్ళమని అనుకోకు. ఏం పర్లేదు గానీ మువ్వలేం చేశా?" అన్నాను నేను. "మువ్వలేం చేశా" అంటే, "మువ్వలా" అన్నాడు. ఇదేంటిది ఇలా విచిత్రంగా నవ్వుతున్నాడు అనుకుని, "ఏయ్ ఆపు" అన్నాను నేను. అంటే, "మువ్వలు ఏం చేశావని అడుగుతున్నారు అమ్మగారు" అన్నది నా పక్కనున్న బుర్రలేనిది. అంటే, "మువ్వలు అవసరమైనప్పుడే మోగుతాయమ్మా" అన్నాడు. ఏంటి వింత వింతగా నవ్వుతున్నాడు వీడు అని నేను మనసులో అనుకున్నా. అంటే వాడేమన్నాడు వెంటనే, ఇదైతే అసలు ఊహించలేరండి. నిజంగా ఇప్పుడు మీరు షాక్ అవుతారు. అంటే నేను అప్పటికే నాకు అనుమానం ఎక్కడో కొడుతుంది తేడా. ఏంటిది ఇలా అంటే, "బీచ్‌కి తీసుకెళ్ళమంటారా?" అని అడిగాడు. "ఈ టైంలో బీచ్ ఏంటి? తాగున్నావా ఏంటి?" అన్నాను నేను. అంటే, "నేనా? తాగడమా? ఓహ్!" అన్నాడు. "ఏయ్! నేను నువ్వును దెయ్యంలాగా ఆపు" అని అన్నదావిడ. ఆవిడకి భయమేసింది. ఆపు అంది. నాకు కూడా భయం అనిపించిందండి. నాకు ఫ్యూజులైతే మామూలుగా ఎగరలేదు. ఏంటిది వీడిలో ఏదో తేడా ఉంది అని అనుకోని నేను అక్కడి నుంచి చెయ్యి వేసి ఆ రిక్షా వాడిని టచ్ చేసే ప్రయత్నం చేశాను. "ఆగమా" అన్నాడు. వాడు తల తిప్పకుండా నేను వాడిని టచ్ చేస్తాను అనుకున్నది వాడికెలా తెలిసిందండి? సింపుల్ లాజిక్. ఇక్కడ ఏదో జరుగుతోంది. మేము అనవసరంగాను పెనంలోంచొచ్చి పొయ్యిలో పడ్డామా ఏంటి? అనుకున్నాం మేము. ఇద్దరం మొహాలు చూసుకున్నాం. మొహాలు చూసుకుని ఇద్దరం చేతులు గట్టిగా పట్టేసుకున్నాం. ఎందుకంటే అది ఊహించలేదు కదండీ! అది ఊహించలేదు. మాకు ఆ సమయంలో ఏ రకమైనటువంటి అడ్వెంచరస్ మూడు లేదు. వెళ్ళాల్సిన క్యాంప్ క్యాన్సిల్ అయిపోయి, ఓ పక్క నాకు ఇంటి వైపు ధ్యాస మళ్ళిపోయింది. ఇంటి దగ్గర ఎలా ఉన్నారో ఏంటో అన్నీ, అన్నీ అలాగే ఉన్నాయి. ఏంటిది వాళ్ళంతా కూడా దరిద్రంగా గడుస్తుంది. నా దరిద్రమా? లేకపోతే ఇంకెవరి దరిద్రమా అనుకుంటే, "అమ్మ దశ, దశమంతులా కాదా అన్నది దేవుడు నిర్ణయించాలని అందరూ అంటారు గానీ కాదు" అన్నాడు. "దేవుడు నిర్ణయించకపోతే ఎవడు నువ్వు నేను నిర్ణయిస్తామేంటి? ఎళ్ళెళ్ళే ఆపు" అని చెప్పి ఇద్దరం రిక్షా ఆపడం ఎంతసేపండి? చెరుకు పక్క ఆపి దిగిపోయాం. దిగిపోతే, "అర్రెర్రెర్రెర్రె! ఎందుకు అంత స్పీడ్ మీకు? ఆగండహే" అన్నాడు. "ఏయ్! నువ్వెవడురా మమ్మల్ని ఆపడానికి" అన్నాం. ఈలోపు చాలా దూరం నుంచి ఒక టూ వీలరు మేము ఎక్కొచ్చిన రిక్షా పక్క నుంచి అలాగెళ్ళిపోయిందండి. రిక్షా పక్క నుంచి అలాగెళ్ళిపోతే టూ వీలర్ తాలూకా లైటు మా రిక్షా మీద పడిందనమాట.
పడిన తర్వాత మాకు జీవితంలో ఇలాంటి రోజు కూడా ఒకటొస్తుందా అని అనిపించింది నాకు. ఎందుకు అనంటే మీరస్సలు ఊహించలేరండి. తలుచుకుంటే ఇప్పటికి కూడా ఫిలమెంట్ కాలిపోయినట్టు అయిపోద్ది మాకైతే మాత్రం. ఎందుకంటారా? ముందు సీట్‌లో ఎవరు లేరు. కనిపించింది కదా లైటు. ఆ లైటింగ్‌లో డ్రైవర్ సీటు చిన్న సీటుంటుంది కదా! ఆ సీటు మీద ఏమీ లేదు ఆకారం. ఏమీ లేదు. ఆ బండి ఒక స్ప్లిట్ సెకండ్‌లో పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన తర్వాత "ఏంటి? నేనా కనిపించలేదని చూస్తున్నారా?" అన్నాడు. అంటే మేమిద్దరం చేతులు పట్టుకున్నాం. హ్యాండ్ బ్యాగ్స్‌కి సర్దుకున్నాం. సర్దుకుని అక్కడి నుంచి మాట్లాడకుండా రిక్షా చుట్టూ తిరిగి ముందుకొచ్చాం. ముందుకొచ్చి అక్కడ చూసాం. అక్కడ ఎవరు కనిపించలేదు. మళ్ళీ కొంతసేపు అయ్యాక ఆ సీటు మీద ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. అప్పుడు మాకర్థమైంది. ఇది మనిషి కాదు. అంటే ఊరకనే రిక్షాను తోసుకుంటూ వస్తోందా? మెటీరియల్ కాదే. ఇంత పెద్ద మనుషుల్ని ఇద్దరు ఆడవాళ్ళని బరువైన ఆడవాళ్ళని తీసుకొనొస్తున్నాడు అనంటే రిక్షా వాడికి శక్తి లేకపోతే రిక్షా తొక్కలేడు. అంత రిక్షా తొక్కి తీసుకొచ్చిన వాడు మనిషి కాకపోతే మరి దెయ్యమనే కదా అర్థం. ఏదో గాలి మొత్తానికి. అక్కడ మాకైతే ఏమీ కనిపించటం లేదు. మరి ముందు వినిపించిన మువ్వల సౌండ్ తర్వాత వినిపించలేదు. దాంతో మాకేంటంటే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఎంత కన్ఫర్మ్ అయిందంటే ఇంక మేము ఎక్కి వచ్చింది కాదు, మనిషి కాదు అని చూసాం. అటు ఇటు చూసామనమాట. అటు ఇటు చూసి ఏంటి అసలు ఎన్ని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సరే నువ్వు రాజేశ్వరి అమ్మని తలుచుకో. నేను నేను కూడా ప్రార్థన చేస్తాను అని అనుకునేటప్పటికి, "ఏయ్! ఏంటి దేవుళ్ళని తలుచుకుంటున్నారు? నా నుంచి తప్పించుకోగలరు అనుకుంటున్నారేంటి మీరు? అస్సలు నేను మిమ్మల్ని వదలను. ఏమనుకుంటున్నారో" అన్నాడండి. అలా వింత వింతగా నవ్వుతుంటే మేమిద్దరం ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని ఒళ్ళంతా కూడా గూస్ బంప్స్ వచ్చేసి మాకు ఇంకా భయం పీక్స్‌కెళ్ళిపోయిందండి. పీక్స్‌కెళ్ళిపోయి ఇద్దరం చేతులు పట్టుకొని 4, 5 అడుగులు ఆ రిక్షాని దాటేసి ముందుకు పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నామండి. అంతకు ముందు రోజే నాకు కాలు కాస్త మెలిపడి ఉండడం వల్ల, ఎడం కాలు కొంచెం యాంకిల్ దగ్గర మెలిపడి ఉండడం వల్ల నేను నడవలేకపోతున్నాను ఎక్కువగా. అందుకే ఆ రిక్షా అయినా ప్రిఫర్ చేశాం. అయితే ముందుకి వెళ్దాం అనుకుంటే, "ఉండు, ఉండు నేను నడవలేకపోతున్నాను" అన్నాను నా పక్కనున్న ఆవిడతో. అంటే, ఉంటాను గానీ పద వేగం వెళ్ళిపోదాం, వేగం వెళ్ళిపోదాం. వేగం వెళ్ళిపోదాం అంటే, "వెళ్ళిపోండి, వెళ్ళిపోండి వేగమే వెళ్ళిపోతారు. నేను కూడా చాన్నాళ్ళు ఉండాలనుకున్నాను గానీ, నేను కూడా వేగమే వెళ్ళిపోయాను" అన్నాడు. అనేటప్పటికి మాకర్థమైపోయింది ఇదేదో తేడా ఉంది. ఇంక 100% దెయ్యం అనుకుని, ఓహో! ఇలా ఉందా? అనుకోని ఇద్దరం గట్టిగా కళ్ళు మూసుకొని, ఏం చూడాల్సొస్తుందో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నామండి. గట్టిగా కళ్ళు మూసుకొని మేము దుర్గని, రాజేశ్వరిని జపం చేసుకోవడం మొదలుపెట్టాం. అంటే ధ్యానించుకోవడం మొదలుపెట్టాం. నేనైతే ఆహ్, ఏకబీజాక్షరి జపించడం మొదలుపెట్టాను. జపించడం మొదలుపెట్టిన తర్వాత సడెన్‌గా కరెంటొచ్చిందండి. సడెన్‌గా కరెంటొచ్చి చూసేటప్పటికి మేము రైల్వే స్టేషను ఎంట్రన్స్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీకేమనిపించిందండి? మేము ఎక్కి వెళ్ళడము, రిక్షా సౌండ్ వినిపించడము, ఎక్కి వెళ్ళడము, తర్వాత కొంత దూరం వాడు తొక్కుకుంటూ తీసుకువెళ్ళడము, తర్వాత మేము మాట్లాడుకోవడము, వాడు మాతో చెప్పడము, వాడి ఆత్మకథంతా మాకు వినిపించడము, ఇవన్నీ కూడా కేవలము ఆ చీకట్లో మేము నిలబడ్డప్పుడు మాకు కలిగిన భ్రాంతి. మమ్మల్ని ఏ రిక్షా తీసుకెళ్ళలేదు. మేము రిక్షా ఎక్కనూ లేదు. ఒక రిక్షా వస్తున్నట్టుగా కనిపించిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు జరిగిందంతా భ్రాంతండి. అంత భయానకమైన లైవ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎంత ఆ మిడ్‌నైట్‌లో ఎంత భయానకంగా ఉంటుందో మీరొకసారి జస్ట్ యూ కెన్ ఇమాజిన్. కరెంట్ పోయింది అసలు యాక్చువల్‌గా ఆ ఏరియాలో. కరెంట్ పోయింది. ఇవన్నీ అయ్యేటప్పటికి కరెంటొచ్చిందండి. కరెంట్ రావడం ఈ భ్రమలన్నీ పోయాయి. అక్కడ ఒక్కసారిగా అడ్వర్టైజ్‌మెంట్‌లు, అనౌన్స్‌మెంట్‌లు ఇవన్నీ వినిపిస్తూ రైల్వే స్టేషన్ హడావిడంతా మాకు వినపడుతున్నది. అప్పటి వరకు మేమెక్కడున్నాము? అక్కడ నిలబడి గోడకు ఆనుకుని ఉన్నామండి. ఆటో ఒకతనొచ్చాడు వెంటనే. ఆటో అతనొచ్చి "మేడం ఆటో కావాలా?" అని అడిగాడు. "ఆ! కావాలి" అని మేము డెస్టినేషన్ చెప్పాము. చెప్పి ఎక్కి కూర్చున్నాం. ఎక్కి కూర్చున్న తర్వాత వాడైనా మనిషా కాదా అని మాకు డౌటొచ్చిందనమాట.
బాబు చిల్లరుందా అని నేను అడిగాను. అంటే ఉంది మేడం ఉంది అన్నాడు. అనంటే సరే ఎంతసేపు పడుతుంది ఇక్కడి నుంచి అనంటే ఎంతండి 5 నిమిషాలు అన్నాడు. మనిషే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇద్దరం మొహాలు చూసుకున్నాం. అంత చలిలో కూడా మాకు విపరీతంగా చెమటలు పట్టేసి నా టాప్ అంతా తడిసిపోతుంది. ఆవిడ టాప్ అంతా తడిసిపోతుంది. హ్మ్. తీరా మేము ఎక్కిన తర్వాత ఇప్పుడండి అసలు ట్విస్టు. మేము ఎక్కిన తర్వాత ఆటో జమ్మని వెళ్ళిపోతోంది. వెళ్ళిపోయి 2 నిమిషాల్లో అంటే 5 నిమిషాల్లో దించేసాడండి అతను. అక్కడ ఆటోల సెంటర్ ఉంది. ఆ ఆటోల సెంటర్ దగ్గర దించేసాడు. అంతకు మించి రానన్నాడు. మేము కాంప్లెక్స్ వరకు అడిగాం యాక్చువల్‌గా. కానీ అతను రానన్నాడు. అక్కడ దించేసి అతనికి తెలిసిన వేరే ఆటో అతన్ని కాస్త వయసులో పెద్దతన్ని మాకు మాట్లాడి పెట్టాడనమాట. సరే ఇంక మేము థాంక్స్ అండి అని చెప్పేసి ఆ రెండో ఆటో ఎక్కామండి. ఆ పెద్దాయన ఆటో ఎక్కాం. పెద్దాయనేమో అయ్యప్ప స్వామి మాలేసుకొని ఉన్నాడాయన. ఓకే. డన్ అనుకున్నాం. ఎక్కేసామండి. ఎక్కిన తర్వాత మాకు అసలు ట్విస్ట్ ఏంటి తెలుసండి? మా పక్కనే ఉన్న ఏదో ఆ పక్క నుంచనమాట. పక్కన ఉన్నా కాదు పక్క నుంచి. నా గురించి నేను చెప్పుకుంటూ ఉంటే మీరు వినరా? నా గురించి నేను మీకోసం నేనొచ్చి ఎంత దూరం నుంచొచ్చాను మీ గురించి. మీరు వినకుండా కళ్ళు మూసుకొని కలలు కంటారా? లైట్లు రాగానే ఇంకో దగ్గరికెళ్ళిపోతారా? మనిషి చచ్చిపోతే ఏమవుతాడనుకుంటున్నారు? దెయ్యమే అవుతాడు. అలాగే అన్నాడండి. అనేటప్పటికి మాకు ఆటో డ్రైవర్ మీద డౌటొచ్చేసింది. ఏవండీ కాంప్లెక్స్‌కి ఇంకా ఎంత టైం పడుతుంది అనంటే, టైం పడుతదమ్మా పర్వాలేదు. కూర్చోండి స్వామి అన్నాడతను. అంటే వాళ్ళు అలాగే అంటారు కాబట్టి, పర్లేదు ఇతను మనిషే అని అనుకోని, ఇంకా మేము జపించుకోవడం మొదలుపెట్టాం. ఎన్ని జపాలు చేసినా నేను ఆగను అన్నాడు. అక్కడ దారిలో ఏదో ఒక టెంపుల్ నడిది సంహవ్ వచ్చిందండి. వచ్చేటప్పటికి ఆ టెంపుల్ దాకా రిక్షావాడి మాటలు మాకు వినిపిస్తూ ఉన్నాయి. సో, ఆ టెంపుల్ దగ్గరకొచ్చేటప్పటికి ఇంక మాటలు ఆగిపోయాయండి. ఆ తర్వాత మేము చేరుకోవడం జరిగింది. మేము అనుకున్నట్టుగా మా పాటలేమో మేము పడ్డామండి. కాకపోతే ఇంత విచిత్రమైన సంఘటన నేను ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేను. ఎందుకు అనంటే మీరు కూడా మీకు కొంచెమైనా భయం అనిపిస్తుంది అనే నేను అనుకుంటున్నాను. ఈ నవ్వులు, ఈ రకమైనటువంటి వింత వింత బిహేవియరు, వాడు చెప్పే విషయాలు అన్నింటికంటే ఆశ్చర్యం మేము అడుగు కూడా కదలకుండా వాడితో మేము ట్రావెల్ చేస్తున్నట్టుగా మేము ఎక్స్‌పీరియన్స్ చెందడం, ఇవన్నీ కూడా మోస్ట్ టెరిఫయింగ్ థింగ్స్ అండి. సో, ఇదండి కథ. ఈ స్టోరీ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఘోస్ట్ లవర్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్స్‌ని 2 ఛానల్స్‌ని ముందుకు తీసుకెళ్ళండి. ఘోస్ట్ హంటింగ్ టీమ్ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తామంటూ మెయిల్స్ వస్తున్నాయి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అట్లాగే ఈ స్టోరీని లైక్ చేసిన మీకు ఇంతసేపు విన్నందుకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతకంటే టెరిఫయింగ్ ఇన్సిడెంట్‌తో మళ్ళా మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై.